3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఆ రోజు థాయిలాండ్ లోని నరాతివాత్ ప్రావిన్స్ లో ఉన్న శాంటిపాప్ స్టేడియం సందడిగా ఉంది. వందలాది మంది ప్రేక్షకులు గ్యాలరీస్ లో కూర్చుని మ్యాచ్ ను ఆసక్తిగా చూస్తున్నారు. మైదానంలో రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్రతి పాస్, ప్రతి షాట్ కు ప్రేక్షకుల నుండి చప్పట్లు, కేరింతలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. చిరుజల్లుల పాఠం ప్రారంభమైంది. కానీ మ్యాచ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో మైదానంలో 24 ఏళ్ల యువ ఫుట్బాల్ ఆటగాడు సఫ్వాన్ అవే తన జట్టు కోసం ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నాడు. విజయం కోసం ప్రతి క్షణం శ్రమిస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా ఆకాశం చీలిపోయినట్టుగా భారీ మెరుపు కనిపించింది. ఆ వెంటనే చెవులు పగిలేంత పెద్ద శబ్దంతో పిడుగు మైదానంపై పడింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్క క్షణం ముందు పరుగులు తీస్తున్న ఆటగాళ్లు మరో క్షణంలో నేలపై కుప్పకూలిపోయారు. స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రేక్షకులు భయంతో అరుస్తూ లేచిపోయారు. కొందరు పరుగులు తీశారు, మరికొందరైతే షాక్ తో అక్కడికక్కడే నిలిచిపోయారు. మైదానంలో ఉన్న వైద్య సిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరికంటే తీవ్రంగా గాయపడింది సఫ్వాన్ అవేయే. అతనికి అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేశారు. కానీ విధి మరోలా నిర్ణయించింది. కేవలం 24 ఏళ్ల వయసులోనే సఫ్వాన్ అవే ఈ లోకాన్ని విడిచిపోయారు. ఈ విషాద ఘటనలో మరో 12 మంది గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. వారిలో కొందరికి కాలిన గాయాలు కాగా మరికొందరు షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటన మొత్తం స్టేడియంలోని కెమెరాస్ లో రికార్డ్ అయింది. వీడియోలో ఒక్కసారిగా పెరుగు పడటం, అలాగే ఆటగాళ్లు నేలపై పడిపోవటం, వెంటనే అందరూ భయంతో పరుగులు తీయటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. వర్షం, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పుడు క్రీడా పోటీలు, బహిరంగ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయటం ప్రాణాలను కాపాడగలదు. వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పుడు క్రీడా పోటీలు, బహిరంగ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయటం ప్రాణాలను కాపాడగలదు. ఒక్క క్షణం, ఒక్క పిడుగు ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. సఫ్వాన్ అవే మరణం కేవలం థాయిలాండ్కే కాదు, ప్రపంచ క్రీడా అభిమానులందరినీ కలిచివేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.